నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధి మన్ననూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన నిఖిత ఘటనపై సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో అన్ని పార్టీల అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కాసిం మహేష్ అధ్యక్షతన ర్యాలీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గురుకులంలో దళిత విద్యార్థిని నిఖిత అనుమానాస్పదంగా మృతి చెంది 40 రోజులు గడుస్తున్న వాస్తవాలు బహిర్గతం చేయడంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు. ఒకే క్లాస్మేటో లేదా ఈయన సీనియర్ అన్నట్టుగా అర్థమవుతున్నది. నిన్ను ఆయనను కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి నేను ఒకసారి ఫోన్లో సీఏతో మాట్లాడినా. నీ క్లాస్మేట్ ఉన్నట్టున్నది, నీ కులం ఉన్నట్టున్నది, నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఒక సందర్భం సీఏతో మాట్లాడినా. సీఏతో మాట్లాడితే నాకు క్లాస్మేట్ కాదు కానీ నాకంటే జూనియర్ అని చెప్పి అంతకుముందు అది కూడా చెప్పలే. నాకు అతను ఎవరో తెలియదు అన్నాడు. కానీ పలాంటి తెలుసు నీ క్లాస్మేట్ అన్నప్పుడు నా క్లాస్మేట్ కాదు కానీ నాకంటే జూనియర్ అని చెప్పిండు. ఒకే సామాజిక వర్గం ఒకే దిక్కు సరిగింది అనే విషయం అర్థమైపోయింది. కానీ తనే ఒకరిద్దరితో అన్నపట్టిందంటే మీరెందుకు తొందరపడ్డారు, అర్ధరాత్రి పూట ఎందుకు మీరు తీసుకెళ్ళి ఆ పోస్ట్ మార్టం చేయించిందని అడిగితే ఆయన ఒకరిద్దరితో చెప్పిన సమాధానం ఏంటంటే